మన చేతికున్న ఉంగరంలోని ప్రతి గ్రాము బంగారం ఆ కోట్లాది సంవత్సరాల క్రితం అంతరిక్షంలో జరిగిన ఒక భయంకరమైన విస్ఫోటనంలో పుట్టిందంటే నమ్మశక్యంగా లేదు కదా. అవును, వినగానికి నిజంగా సైన్స్ ఫిక్షన్లా అనిపిస్తుంది. సరే, ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే సరిగ్గా అదే కాస్మిక్ మూలకం ఈరోజు మన భారత ఆర్థిక వ్యవస్థలో ఏకంగా $72 బిలియన్ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. సో దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైన అంశం. మనకి బంగారమంటే కేవలం ఒక లోహం కాదు, అదొక సెంటిమెంట్. కానీ కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు కదా. ఆ, పండుగలు పెళ్లిళ్లకు బంగారం కొనుగోళ్లు కొంతకాలం పాటు వాయిదా వేసుకోవాలని కోరారు. అవును, ఆ స్టేట్మెంట్ చాలా చర్చకు దారి తీసింది. అదే కదా, దశాబ్దాలుగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారాన్ని ఎందుకు వద్దంటున్నారు? ఈరోజు మనం కొన్ని ఆర్థిక నివేదికలు, చారిత్రక రికార్డులు, అలాగే భౌగోళిక రాజనీతి విశ్లేషణలను ఆధారంగా చేసుకుని ఒక లోతైన అన్వేషణ చేయబోతున్నాం. అంటే ఈ ఒక్క లోహం మన దేశ భవిష్యత్తును ఎలా మారుస్తుందో మనం చూడబోతున్నామన్నమాట. కరెక్ట్. విశ్వంలో ఎక్కడో పుట్టిన ఒక లోహం నేడు మన రూపాయి విలువను ఎలా నిర్ణయిస్తోంది? ఒక పెళ్లికి కొనే 10 గ్రాముల బంగారం దేశ వాణిజ్య లోటును ఎలా పెంచుతోంది అనే ఈ సమగ్రమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా. అసలెక్కడ్నుంచి మొదలు పెడదాం? అసలు ఈ బంగారం ఎక్కడి నుండి వచ్చింది అనే ప్రాథమిక విషయంతో మొదలుపెడితే బావుంటుంది. మనం చూసిన ఆధారాలను బట్టి బంగారం భూమికి చెందినది కాదు. అది విశ్వం నుండి వచ్చిన ఒక కాస్మిక్ వలసదారు అని చెప్పాలి. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మూలకం సృష్టి వెనుక ఉన్న అసలు శక్తి. అంటే మీరనేది సూపర్నోవా లాంటిదా? అవును, చాలా కాలం పాటు శాస్త్రవేత్తలదే అనుకున్నారు. సూపర్నోవా అంటే ఒక భారీ నక్షత్రం తన జీవితకాలం ముగిశాక పేలిపోవడం వల్ల బంగారం పుట్టిందని భావించేవాడు. ఓహో, సరే. కాని ఏంటంటే ఆ సిద్ధాంతం ప్రకారం లెక్కలు వేస్తే విశ్వంలో ఉన్నంత బంగారం కేవలం ఆ పేలుళ్ల ద్వారా రావడం అసాధ్యమని తేలింది. అసాధ్యమా? అంటే ఇంకేదో పెద్ద సంఘటన జరిగి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత వారికి అర్థమైందేంటంటే సూపర్నోవా కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన సంఘటన ఇంకొకటుంది అని. అవే ఈ న్యూట్రాన్ నక్షత్రాల ఘర్షణ. న్యూట్రాన్ నక్షత్రాల ఘర్షణ అంటే? అంటే రెండు చనిపోయిన నక్షత్రాల అత్యంత సాంద్రత కలిగిన కేంద్రకాలు అంతరిక్షంలో ఒకదానికొకటి అతివేగంగా గుద్దుకున్నప్పుడు అనూహ్యమైన ఉష్ణోగ్రత మరియు శక్తి విడుదలవుతుంది. వావ్, వినడానికి చాలా భయానకంగా ఉంది. అవును, 2017లో శాస్త్రవేత్తలు ఈ ఘర్షణను ప్రత్యక్షంగా గుర్తించగలిగారు కూడా. ఆ ఒక్క ఘర్షణ వల్ల మన సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహమైన జూపిటర్ బరువున్నంత బంగారం, ప్లాటినం లాంటి భారీ మూలకాలు ఒక్కసారిగా అంతరిక్షంలోకి వెదజల్లబడ్డాయి. జూపిటర్ గ్రహమంత బంగారమా? ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రకృతికి చెందిన అతిపెద్ద కాస్మిక్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు కదా. 100కి 100 పాళ్లు నిజం. ఇదొక కాస్మిక్ ఫ్యాక్టరీనే. నిజంగా అద్భుతం. అంతరిక్షంలో అంత బంగారం తయారైందంటే ఊహించడానికే విస్మయంగా ఉంది. కాని నాకొక డౌట్. అంతరిక్షంలో పుట్టిన ఆ లోహం మన భూమి మీదకు, అంటే మన గనుల్లోకి ఎలా వచ్చింది? మంచి ప్రశ్న. మనం తవ్వుతున్న బంగారం భూమి ఏర్పడినప్పుడు ఉన్నది కాదని ఒక సిద్ధాంతం చెప్తోంది. అంటే భూమి పుట్టినప్పుడు బంగారం లేదా? ఆ సిద్ధాంతం పేరు లేట్ వేనియర్ హైపోథెసిస్. భూమి ఏర్పడుతున్న తొలినాళ్లలో, అంటే సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఒక వేడి ద్రవ గోళంగా ఉండేది. అవును, మ్యాగ్మాలాగా కదా. కరెక్ట్. ఆ సమయంలో భూమి మీద ఉన్న అసలు బంగారం అంతా దాని బరువు వల్ల, ఇంకా గురుత్వాకర్షణ శక్తి వల్ల మెల్లగా భూమి కేంద్రంలోకి, అంటే కోర్లోకి వెళ్ళిపోయి కరిగిపోయింది. సో ఉపరితలం మీద ఏమీ మిగల్లేదా? ఏమీ మిగలలేదు. ఆ తర్వాత లక్షలాది సంవత్సరాలకు భూమి ఉపరితలం చల్లబడి ఒక గట్టి పొరలా ఏర్పడింది. ఆ సమయంలో అంతరిక్షం నుండి ఉల్కలు మరియు గ్రహశకలాలు భూమి మీద ఒక భయంకరమైన వర్షంలా పడ్డాయి. ఆహా, అంటే ఆ ఉల్కాపాతం వల్లే మళ్లీ వచ్చిందన్నమాట. అవును, ఆ ఉల్కలు తమతో పాటు మూసుకొచ్చిన బంగారమే ఇప్పుడు మనం భూమిపై పొరలో తవ్వుతున్నది. అంటే మనం వాడుతున్న ప్రతి గ్రాము బంగారం ఆనాడు అంతరిక్షం నుండి రాలిన ఆ కాస్మిక్ వలసదారే. గ్రేట్. అలా భూమి మీదకు వచ్చిన బంగారాన్ని మానవుడు కనుక్కోవడమనేది ఖచ్చితంగా మన చరిత్రను మార్చేసింది. మనం చారిత్రక ఆధారాలు చూస్తే సుమారు 6500 సంవత్సరాల క్రితం బల్గేరియాలోని వర్నా నెక్రోపోలిస్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బంగారు పూసలను ఉపయోగించారు కదా. అవును, అది మొదటి ఆధారంగా మనం పరిగణిస్తాం. అలాగే ఈజిప్ట్ ఫారో టుటంఖామెన్ సమాధిని చూస్తే
అణువణువునా బంగారమే కనిపిస్తోంది. మన భారతదేశంలో కూడా 2000 సంవత్సరాల క్రితమే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, అదే కేజీఎఫ్ అంటాం కదా, అక్కడ నుండి బంగారాన్ని తవ్విన చరిత్ర ఉంది. ఖచ్చితంగా. ప్రాచీన కాలం నుండి దీనికొక ప్రత్యేక స్థానముంది. కానీ నాకు అర్థం కానిదేంటంటే, మనుషులు ఆకర్షణీయమైన లోహంగా, ఒక అలంకారంగా చూసిన వస్తువు అసలు ప్రపంచాన్ని శాసించే డబ్బు లేదా ద్రవ్యంగా ఎలా మారింది? కేవలం మెరిసే వస్తువుకు అకస్మాత్తుగా ఎవరైనా విలువ కట్టారా? లేదండి, ఇది అకస్మాత్తుగా జరిగింది కాదు. ఇదొక క్రమబద్ధమైన పరిణామం. క్రీస్తు పూర్వం 2600 నాటికే ఈజిప్టు వాణిజ్యంలో బంగారాన్ని ఒక కొలమానంగా వాడటం ప్రారంభించారు. అంటే అప్పట్లోనే వ్యాపారంలో వాడేవారా? వాడేవారు, కానీ దీనిని అధికారికంగా ఒక మానిటరీ సిస్టంలోకి తీసుకువచ్చిన ఘనత మాత్రం క్రీస్తు పూర్వం 560 కాలంలో లిడియా రాజ్యానికి చెందిన రాజు క్రోయిసస్కి దక్కుతుంది. ఓహో, క్రోయిససా? అతనేం చేశాడు? అతను ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బైమెటాలిక్ నాణేలను, అంటే బంగారం మరియు వెండి కలగలిపిన ప్రామాణిక నాణేలను ముద్రించాడు. దానికి ఒక ఖచ్చితమైన విలువని కట్టి చలామణిలోకి తెచ్చింది అతనే. సో అప్పట్నుండి రాజ్యాల వాణిజ్యం వస్తుమార్పిడి పద్ధతి నుండి నాణేల వ్యవస్థలోకి మారిందనమాట. ఎగ్జాక్ట్లీ, అక్కడే అసలు మార్పు మొదలైంది. ఇక్కడే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన మలుపు ఒకటుంది. రాజులు నాణేలు ముద్రించడం మనం విన్నాం గాని, ప్రపంచ గతిని మార్చిన, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టిన సర్ ఐజాక్ న్యూటన్ ఈ ఆర్థిక వ్యవస్థలోకి ఎందుకొచ్చారు? అవును, న్యూటన్ అనగానే మనకి యాపిల్ చెట్టు గుర్తుకొస్తుంది కదా. అవును కదా. 1717లో ఆయన రాయల్ మింట్, అంటే బ్రిటన్ టంకశాలకు అధిపతిగా ఉన్నప్పుడు తెలియకుండానే ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అసలా ఆయన తీసుకున్న నిర్ణయం వెనక ఉన్న మెకానిజం ఏంటి? న్యూటన్ ఆ సమయంలో ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టాలని చూశాడు. అందులో భాగంగా ఒక బంగారు నాణానికి ఎన్ని వెండి నాణ్యాలు సమానం అనే ఒక మారకం విలువను ఆయన అధికారికంగా నిర్ణయించాడు. సరే, అందులో తప్పేముంది? ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరిగింది. ఆయన నిర్ణయించిన ఆ ఫిక్స్డ్ విలువలో యూరోప్లోని ఇతర దేశాలతో పోలిస్తే వెండి విలువను ఇంగ్లాండ్లో చాలా తక్కువగా కట్టారు. అంటే అండర్ వాల్యూ చేశారన్నమాట. అవును. దీనివల్ల మార్కెట్లో ఆర్బిట్రేజ్ అనే ఒక ఆర్థిక లోపం ఏర్పడింది. తెలివైన వ్యాపారులేం చేశారంటే, ఇంగ్లాండ్లో తక్కువ ధరకు వెండి నాణాలను కరిగించి ఆ వెండినే ఫ్రాన్స్ లేదా జర్మనీకి తీసుకెళ్లి అమ్మేవాళ్లు. అక్కడ ఎక్కువ ధరకు అమ్మి బంగారాన్ని కొన్నారన్నమాట. అదే జరిగింది. ఆ కొన్న బంగారాన్ని తిరిగి ఇంగ్లాండ్ తీసుకొచ్చి లాభాలు గడించారు. ఈ ప్రక్రియ వల్ల ఏమైందంటే, క్రమంగా ఇంగ్లాండ్ మార్కెట్ నుండి వెండి నాణాలు పూర్తిగా కనుమరుగైపోయాయి. వావ్! అంటే కేవలం బంగారం మాత్రమే ప్రధాన లోహంగా మిగిలిపోయిందన్నమాట. అవునండి, పూర్తిగా సిల్వర్ డ్రైన్ అయిపోయింది. దీన్నే కదా ఆర్థిక శాస్త్రంలో బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్ మనీ అని చెప్పే గ్రెషమ్స్ లా అంటారు. ఇక్కడ ఖచ్చితంగా అదే పని చేసింది. 100% కరెక్ట్. విలువ తక్కువగా కట్టబడిన లోహం విలువ ఎక్కువ ఉన్న లోహాన్ని మార్కెట్ నుండి తరిమేసింది. సో న్యూటన్ అనుకోకుండా ప్రపంచానికి గోల్డ్ స్టాండర్డ్ను పరిచయం చేశాడు. దీని పునాదిపైనే 1821 నాటికి గ్రేట్ బ్రిటన్ ఫుల్ గోల్డ్ స్టాండర్డ్ను తీసుకువచ్చింది కదా. అవును, అంటే వాళ్లు ముద్రించే ప్రతి పౌండ్ కరెన్సీ వెనుక ఒక నిర్దిష్టమైన బంగారం రిజర్వ్ ఉండాలనే నియమం పెట్టారు. 1870ల నాటికి అమెరికా, జర్మనీ లాంటి దేశాలన్నీ ఈ విధానాన్ని స్వీకరించాయి కదా. దాన్నే ఆర్థిక చరిత్రలో క్లాసికల్ గోల్డ్ స్టాండర్డ్ ఎరా అంటారు. దీనివల్ల దేశాల మధ్య వాణిజ్యం అత్యంత సులభంగా సాగింది. అంటే ఒక దేశ కరెన్సీ విలువ ఆ దేశం దగ్గర ఉన్న బంగారం నిల్వలపై ఆధారపడి ఉండేదన్నమాట. అవును, ప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్లు కరెన్సీని ముద్రించడానికి వీలులేదు. వారి దగ్గర ఎంత బంగారం ఉంటే అంతే కరెన్సీ ముద్రించాలి. ఇది ద్రవ్యోల్బణాన్ని బాగా అదుపులో ఉంచింది. ఆ స్వర్ణయుగం బాగానే ఉంది. కానీ ఇప్పుడా గోల్డ్ స్టాండర్డ్ లేదు కదా. ఇప్పుడున్న మన రూపాయి కానీ అమెరికన్ డాలర్ కానీ అన్నీ ఫియాట్ మనీ వ్యవస్థలోకి మారిపోయాయి. ప్రభుత్వాలిచ్చే హామీ మరియు నమ్మకం మీద నడుస్తున్నాయి. అలాంటప్పుడు కరెన్సీకి బంగారంతో పనిలేనప్పుడు ఇప్పుడు కేంద్ర బ్యాంకులు ఎందుకు ఇంకా గనుల నుండి తీసిన బంగారాన్ని రికార్డు స్థాయిలో తమ వాల్స్లో నింపుకుంటున్నాయి? ఈ పాయింట్ని మనం కొంచెం విస్తృత కోణంలో చూస్తేనే అసలు లాజిక్ అర్థమవుతుంది. ఫియట్ మనీ సిస్టంలో కరెన్సీకున్న విలువ కేవలం ఆ నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంది. అవును. ఆ నమ్మకం పోతే కరెన్సీకి విలువే లేదు. కరెక్ట్.
కానీ ఆ నమ్మకం ఎప్పుడైనా సడలవచ్చు కదా. అమెరికా లాంటి దేశాల రుణభారం ఏకంగా $34 ట్రిలియన్ దాటిపోవడం మనం చూస్తున్నాం. అవును. దానికి తోడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాలు, అలాగే రష్యా ఉక్రెయిన్ సంక్షోభాలు కూడా ఉన్నాయి. ఈ భౌగోళిక రాజకీయ టెన్షన్స్ వల్ల ప్రపంచ మార్కెట్లలో ఒక రకమైన అనిశ్చితి ఏర్పడింది. కాగితపు కరెన్సీల మీద లేదా అమెరికన్ డాలర్ బాండ్ల మీద నమ్మకం పోయినప్పుడు ఆ ప్రభుత్వాలకు, బ్యాంకులకు కనిపించే ఏకైక నిజమైన ఆస్తి ఈ బంగారమే. ఎందుకంటే దాన్ని ఎవరూ ముద్రించలేరు కాబట్టి. అదే అసలు పాయింట్. అందుకే 2025 నాటికి ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు తమ నిల్వల్లో 25% బంగారాన్ని ఉంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. 25%? చాలా ఎక్కువే. ఉదాహరణకు పోలాండ్ దేశం చూడండి. అత్యధికంగా 102 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. మరి మన ఆర్బీఐ పరిస్థితేంటి? మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా ఏమాత్రం వెనుకబడలేదు. ఆర్బీఐ దగ్గర తన మొత్తం నిల్వల్లో 16.7% బంగారం ఉంది. దాని విలువ దాదాపు $122 బిలియన్. $122 బిలియన్ అంటే దాదాపు 10 లక్షల కోట్లు పైనే కదా? అవును. ఇదొక పెద్ద రక్షణ వ్యూహం. దీన్నే ఫైనాన్షియల్ టర్మ్స్లో డీ-డాలరైజేషన్ అంటున్నారు. డాలర్ మీద ఆధారపడటం తగ్గించుకునే ప్రయత్నంలో ప్రపంచ దేశాలు బంగారాన్ని ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. సో దీన్ని బట్టే చూస్తే బంగారం అనేది ఒక ఆర్థిక అగ్నిమాపక యంత్రం లాంటిది అనిపిస్తుంది, ఒక ఫైనాన్షియల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లాగా. కరెక్ట్గా చెప్పారు. స్టాక్ మార్కెట్లో గాని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గాని మంటలు చెలరేగినప్పుడు పెట్టుబడిదారులందరూ పరిగెత్తికెళ్లేది దీని దగ్గరికే. స్టాక్ మార్కెట్ పడిపోతే షేర్లు అమ్మి బంగారంలో పెడతారు. అవును. ఇది దశాబ్దాలుగా జరుగుతున్న ట్రెండు. ద్రవ్యోల్బణం పెరిగితే రూపాయి విలువ పడిపోతుందనే భయంతో జనాలు బంగారం కొంటారు. అంటే ఇది సామాన్యుడికి ద్రవ్యోల్బణం నుండి రక్షణ ఇచ్చే ఒక నమ్మకమైన కవచమన్నమాట. ఆ మాట వాస్తవమే. మీరాలోచిస్తే ఈరోజున్న ₹100 కొనుగోలు శక్తి 10 ఏళ్ల తర్వాత ఉండదు. ఖచ్చితంగా ఉండదు, వాల్యూ పడిపోతుంది. కానీ ఈరోజు కొన్న 10 గ్రాముల బంగారం 10 ఏళ్ల తర్వాత కూడా ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని తన విలువను కాపాడుకుంటుంది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది. హ్మ్. సామాన్యులకి ఏదైతే రక్షణాత్మకమైనదో, ఎందులో పెట్టుబడి పెడితే వాళ్లకు భద్రత ఉంటుందో, అది దేశానికెందుకు శాపంగా మారుతోంది? అంటే మీ ఉద్దేశం? అంటే ఒక మధ్యతరగతి తండ్రి తన కూతురి పెళ్లి కోసం 10 గ్రాముల బంగారం కొంటే అది దేశ ఆర్థిక వ్యవస్థను, రూపాయి విలువను ఎలా కూల్చేస్తోంది? ఇది సామాన్యుల మీద నిందలు వేయడంలాగా అనిపిస్తోంది కదా. ప్రధానమంత్రి మోదీగారు అసలు బంగారాన్ని కొనడం తగ్గించండి అని ఎందుకు చెప్తున్నారు? ఆ లెక్కలలా పనిచేస్తాయి. ఇక్కడే మనం అకౌంటింగ్లోకి వెళ్ళాలి. మనకు ఎదురవుతున్న $72 బిలియన్ సమస్య గురించి మాట్లాడుకోవాలి. ఒక సామాన్యుడి కోణంలో చూస్తే బంగారం కొనడం చాలా మంచి నిర్ణయం. దానికెవరూ వ్యతిరేకం కాదు. అవును, ఇది వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ. భారతదేశంలో మనం వాడే బంగారంలో 90% విదేశాల నుండే దిగుమతి చేసుకుంటున్నాం. ఓ, 90%? అవునండి. ఉదాహరణకు స్విట్జర్లాండ్ నుండి 40%, యుఏఈ నుండి 16% వస్తోంది. మన భూమిలో దొరికేది కేవలం 10% మాత్రమే. అంటే మనం పూర్తిగా బయటి దేశాల మీదే ఆధారపడ్డామన్నమాట. కరెక్ట్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మనం ఎంత బంగారం దిగుమతి చేసుకున్నామో తెలుసా? అక్షరాల $71.98 బిలియన్. అంటే సుమారు 6.5 లక్షల కోట్లు. వావ్! పరిమాణం పరంగా చూస్తే అది ఎన్ని టన్నులుంటుంది? 721 టన్నులుంటుంది. మనం విదేశాల నుంచి ఇదంతా కొన్నప్పుడు వారికి మనం మన రూపాయల్లో చెల్లించలేం కదా. దానికి అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్లోనే చెల్లించాలి. అవును, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటా డాలర్లలోనే జరుగుతుంది కదా. అంటే అర్థమవుతోంది, దీన్ని మనం కొంచెం సులభంగా చెప్పాలంటే మన దేశం దగ్గర ఉన్న డాలర్లని ఒక ఇంటి బడ్జెట్లాగా అనుకుందాం. మంచి అనాలజీ. మనకు పెట్రోల్ కొనుక్కోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికి డాలర్లు కావాలి. కాని మన దగ్గరున్న ఆ డాలర్లన్నీ తీసుకెళ్లి ఒకేసారి బంగారం కొనేస్తే ఏమవుతుంది? దేశానికి అత్యవసరమైనవి కొనుక్కోవడానికి డాలర్లు సరిపోవు. ఎగ్జాక్ట్లీ. డాలర్ల కొరత ఏర్పడుతుంది. అప్పుడు మార్కెట్లో డాలర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి ఆ డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంది కదా. ఆ అనాలజీ చాలా ఖచ్చితమైంది. రూపాయి పడిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం దిగుమతి చేసుకునే ముడిచమురు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు అన్నీ ఆటోమేటిక్గా ఖరీదైనగా అయిపోతాయి. అవును, ఆ ఇంపాక్ట్ అన్నింటి మీద పడుతుంది. చమురు ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఆ రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అన్నీ పెరుగుతాయి. అంటే ఒకవైపు మనం బంగారం కొని సంపద పెంచుకుంటున్నామని అనుకుంటాం,
కాని పరోక్షంగా మన నిత్యావసరాల ఖర్చులను మనమే పెంచుకుంటున్నాం. ఓహో, అసలు లింక్ ఇదన్నమాట. దీన్నే ఆర్థిక పరిభాషలో వాణిజ్య లోటు లేదా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. దేశంలోకొచ్చే డాలర్లు కంటే బయటికి వెళ్లే డాలర్లు ఎక్కువగా ఉండటం. మన వాణిజ్య లోటు ఏకంగా $333 బిలియన్ చేరుకోవడానికి ఈ బంగారం దిగుమతులే ఒక ప్రధాన కారణం. దీనికి తోడు ఇప్పుడున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా ముడిపడి ఉన్నాయి కదా. ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్స్ వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్కు $100 దాటే పరిస్థితుంది. అవును, ఆయిల్ క్రైసిస్ అనేది ఎప్పుడూ ఒక తలనొప్పే. ఒక పక్క చమురు కోసం భారీగా డాలర్లు ఖర్చుపెట్టాల్సి వస్తున్న ఈ విపత్కర సమయంలో అదనంగా బంగారం కోసం కూడా డాలర్లను బయటకు పంపిస్తే రూపాయి ఇంకా పతనమవుతుంది కదా. అందుకే ప్రధాని మోదీ గారి విజ్ఞప్తిలో ఒక బలమైన వ్యూహాత్మక లాజిక్ ఉంది. అంటే తాత్కాలికంగా ఆపమంటున్నారా? అవును, కొద్ది రోజులు మనం ఈ బంగారం కొనుగోళ్లను ఆపితే లేదా వాయిదా వేస్తే దేశం నుండి బయటకు వెళ్లే దాదాపు 20 నుండి $25 బిలియన్ మిగిలిపోతాయి. తద్వారా మన రూపాయి విలువ కూడా స్థిరంగా ఉంటుంది. అంటే ఇది పండుగలు పెళ్లిళ్లు శాశ్వతంగా ఆపాలని కాదు, కానీ ఈ గడ్డు కాలంలో అనవసరమైన కొనుగోళ్లను కాస్త వాయిదా వేసి దేశ ఆర్థిక భద్రతకు సహకరించమని అడగడం వెనుక ఉన్న ఉద్దేశం ఇదే అన్నమాట. ఖచ్చితంగా మీరు కరెక్ట్గా సమ్మరైజ్ చేశారు. అంటే ఈ డిస్కషన్ చూస్తుంటే బంగారం కేవలం ఒక వస్తువు కాదు, అది దేశాలను నిలబెట్టే వ్యూహాత్మక ఆయుధమనిపిస్తోంది. అవును, ఇది చాలా పవర్ఫుల్ వెపన్. ఈ కోణంలో చూస్తే దీనికి చాలా చీకటి చరిత్రే ఉంది కదా. ఇది రక్తమంటిన లోహం అని కొన్ని చరిత్ర పుటలు చెబుతున్నాయి. భౌగోళిక రాజకీయాల్లో ఇదెలా పాత్ర పోషించిందంటారు? ఇదొక ముఖ్యమైన ప్రశ్న. బంగారం అధికారాలను శాసించే శక్తి ఉన్న లోహం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మనం చూస్తే నాజీలు ఆక్రమిత దేశాల కేంద్ర బ్యాంకుల నుండి, అలాగే హోలోకాస్ట్ బాధితుల నుండి ఎంతకి భారీ మొత్తంలో బంగారాన్ని దోచుకుని తమ యుద్ధ యంత్రానికి పెట్టుబడిగా వాడుకున్నారో చరిత్ర స్పష్టంగా చెబుతుంది. అవును, ఆ డాక్యుమెంట్స్ చాలా భయంకరంగా ఉంటాయి. దోచుకున్న బంగారం తర్వాత రోజుల్లో స్విస్ బ్యాంకుల్లో రహస్య ఖాతాల్లోకి చేరి తీవ్ర దౌత్య వివాదాలకు కారణమైంది. అలాగే మన దేశ చరిత్రలో కూడా ఒక కఠినమైన అధ్యాయం ఉంది. మీరు 1991 ఆర్థిక సంక్షోభం గురించే కదా చెప్తున్నారు? అవునండి, అప్పుడు మన విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. కేవలం 3 వారాల దిగుమతులకు సరిపడా డాలర్లు మాత్రమే మిగిలాయి. అంతర్జాతీయ వేదికపై మన దేశం డీఫాల్ట్ అయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. అదొక పీడకల లాంటి సమయమని విన్నాను. దేశం దివాలా తీయకుండా కాపాడటానికి మన ప్రభుత్వం భౌతిక బంగారాన్ని అక్షరాల విమానాల్లో ఎక్కించి స్విట్జర్లాండ్కు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు తరలించి తాకట్టు పెట్టాల్సొచ్చింది కదా. అవును, ఆ సంఘటన మన పాలకులకు విదేశీ మారక నిల్వల మరియు బంగారు నిల్వల ప్రాముఖ్యతను కళ్ళుకట్టింది. అప్పటి కేవలం మన దేశ పరువు నిలబెట్టడానికి బంగారమే ఆదుకుంది. నిజమే. అయితే ఈ బంగారాన్ని ప్రభుత్వాలు నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆ పరిస్థితులు మరింత దిగజారాయి అనేది ఇంకో వాస్తవం. అవును, ఇక్కడ మనం డేటా చూస్తే ఒక అద్భుతమైన ఉదాహరణ కనిపిస్తుంది. 1968 గోల్డ్ కంట్రోల్ యాక్ట్ వ్యవహారం చూస్తే ఆర్థిక వ్యవస్థను కాపాడాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే అది అనుకోకుండా అండర్వరల్డ్ అనే ఒక భారీ సామ్రాజ్యానికి గుత్తాధిపత్యాన్ని అప్పగించింది. అసలప్పట్లో ఏం జరిగింది? 1968లో నాటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయి ఒక చట్టం తెచ్చారు. ప్రజలు బంగారు బిస్కెట్లు, కడ్డీలు కలిగి ఉండటాన్ని నిషేధిస్తూ గోల్డ్ కంట్రోల్ యాక్ట్ తీసుకువచ్చారు. అంటే కేవలం ఆభరణాల మాత్రమే ఉంచుకోవాలా? అవును, కేవలం ఆభరణాల రూపంలో మాత్రమే ఉంచుకోవాలి, అది కూడా పరిమితంగా. దీని ఉద్దేశమేంటంటే దేశ వాణిజ్య లోటును తగ్గించడమే. కానీ అది వర్కౌట్ అవ్వలేదు కదా. అస్సలు కాలేదు. దాని ఫలితమేమైంది అంటే ప్రజల్లో బంగారం పట్ల ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. చట్టబద్ధమైన మార్గాలు మూసుకుపోవటంతో అక్రమ రవాణా విపరీతంగా పెరిగిపోయింది. స్మగ్లింగ్ మొదలైందన్నమాట. హాజీ మస్తాన్, దావూద్ ఇబ్రాహీం వంటి శక్తివంతమైన నేర సామ్రాజ్యాల ఎదుగుదలకు ఈ చట్టమే పరోక్షంగా నిధులు సమకూర్చింది. వావ్! ఒక నియంత్రణ చట్టం పరోక్షంగా స్మగ్లర్ల సిండికేట్లను సృష్టించిందనమాట. ఏ చట్టమైతే దేశాన్ని కాపాడాలనుకుందో అదే చట్టం వ్యవస్థలో అవినీతిని పెంచేసింది. ఇది చాలా ఐరానిక్గా ఉంది. అవునండి, చివరకు 90లలో ఆ చట్టాన్ని రద్దు చెయ్యాల్సి వచ్చింది. కానీ స్మగ్లింగ్ మాత్రం ఆగిపోలేదు, దాని రూపం మార్చుకుంది.
ఇప్పటికీ వార్తల్లో చూస్తూనే ఉంటాం కదా, ఎయిర్పోర్ట్స్లో పట్టుబడ్డారని. అవును. ఉదాహరణకు 2020లో జరిగిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు చూస్తే డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా కూడా వందల కిలోల బంగారం ఎలా దేశంలోకి వస్తుందో అర్థమవుతుంది. దీని చుట్టూ ఉన్న రాజకీయ ప్రభావం, వ్యవస్థల్లోని లోపాలు ఎలా ముడిపడి ఉన్నాయో వాస్తవాలు స్పష్టం చేస్తున్నాయి. సో, ఇదంతా విన్న తర్వాత మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది. మనమిప్పటివరకు మాట్లాడుకున్న ఆధారాల సారాంశం చూస్తే బంగారం అనేది కేవలం పసుపు పచ్చని ఒక లోహం కాదు. అదొక రెండు ముఖాల నాణెం కదా. ఖచ్చితంగా ఇది డ్యూయల్ రోల్ ప్లే చేస్తోంది. ఒకవైపు ద్రవ్యోల్బణం నుండి సామాన్యుల సంపదను రక్షించే నమ్మకమైన కవచం, కేంద్ర బ్యాంకులకు మరియు దేశ భద్రతకు ఒక వ్యూహాత్మక ఆస్తి. అవును. కానీ మరోవైపు విదేశాల నుండి భారీగా దిగుమతి చేసుకోవడం వల్ల డాలర్ల డిమాండ్ పెరిగి మన ఇంటి బడ్జెట్ను, దేశ వాణిజ్య లోటును పెంచే ఒక భారీ ఆర్థిక భారం కూడా. పండుగలు పెళ్లిళ్లను ఆపాలని కాదుగాని అనవసరమైన కొనుగోళ్లను వాయిదా వేయమని కోరడం వెనుక ఉన్నది మన దేశ మ్యాక్రో ఎకానమిక్ ప్రయోజనమే అని అర్థమవుతోంది. దీన్ని మనం సమతుల్యం చేసుకోవాలి. ఆధునిక కాలంలో భౌతిక బంగారానికి బదులుగా డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్ లాంటి ప్రత్యామ్నాయాలు వచ్చినా ప్రజలకు భౌతిక బంగారం పట్ల ఉన్న మక్కువ తగ్గలేదు. ఆ మక్కువను దేశ ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఖచ్చితంగా. అయితే ఈ సుదీర్ఘమైన విశ్లేషణ ముగించే ముందు నా మదిలో ఒక ఆలోచింపజేసే ప్రశ్న మెదులుతోంది. 4 బిలియన్ సంవత్సరాల క్రితం ఉల్కాపాతం ద్వారా భూమిపై పడిన ఒక అరుదైన కాస్మిక్ మూలకంపై నేటికీ మన ప్రపంచ ఆర్థిక భద్రత అంతా ఆధారపడి ఉందంటే విస్మయంగా లేదు? అవును, చాలా ఆశ్చర్యకరమైన విషయమిది. అయితే ఒక్క క్షణం ఊహించుకోండి. భవిష్యత్తులో మన స్పేస్ టెక్నాలజీ మరింత పెరిగి అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రాయిడ్స్ అంటే ఆ గ్రహశకలాల మీద మైనింగ్ చేసి మనం అపరిమితమైన బంగారాన్ని భూమి మీదకు తీసుకురాగలిగితే అప్పుడు ఈ బంగారానికున్న అరుదైన విలువ ఏమవుతుంది? గీతగీసి లెక్కపెట్టుకునే మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏమిటి? అసలు అప్పుడు డాలరు, రూపాయి విలువల్ని ఏది నిర్ణయిస్తోంది? ఏమో, ఆ కాలమే సమాధానం చెప్పాలి. ఈ లోతైన అన్వేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.